హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంకొక ఆర్డర్ అయితే వచ్చిందండి. వచ్చిన ఆర్డరు నాకు రేపు కావాలి అని ఈరోజు తీసుకొని వచ్చారనమాట. అంటే ఒక రోజు ముందు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా నేనైతే నైటే వర్క్ చేస్తాను, ఎందుకంటే చిన్న పాప ఉంది కదా, పాపతో డీల్ అవ్వదని. నేను ఆ వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి టైం ఎంత అయిందో చూపించాను కదండి. ఇంకా ఆమె మెజర్స్మెంట్ అన్నీ తీసేసుకొని నేను ఆమె ఇచ్చిన కవర్లోనే వేసేసుకోండి మళ్ళీ ఎక్కడైనా పడిపోతుందని. ఇంకా సారీ ఓపెన్ చేసి అట్లాగే దానికి కావాల్సిన పిన్లన్నీ రెడీ చేసుకుని పిన్స్ కూడా ముందే ఓపెన్ చేసి పెట్టుకుంటాను నేను. అలా ఇంకా ఆమె ఇచ్చిన మెజర్స్మెంట్ ప్రకారం టేప్ పెట్టి మనము సారీకి అయితే మెజర్మెంట్ తీసుకోవాలి కదా. సో ఇంకా సారీకి అయితే మెజర్మెంట్ తీసుకుని నేను టేప్తో ఇంకా పిన్స్ అన్నవి నేను పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకుని ఫస్ట్ అయితే నేను పళ్ళు ప్లేట్స్ పెట్టేసుకున్నాను, తర్వాత సెంటర్ ప్లేట్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టుకుని లాస్ట్లో అయితే ఐరన్ చేస్తానండి. మామూలుగా పళ్ళు ప్లేట్స్ పెట్టి ఐరన్ చేసి తర్వాత సెంటర్ ప్లేట్స్ పెడితే అలా కూడా చేయొచ్చు, కానీ నాకైతే ఇలానే ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ అన్నీ సెట్ చేసుకుని తర్వాత అన్నది నేను ఐరన్ ఒకేసారి చేసేస్తామాట. ఇంకా ఆమె ఇచ్చిన శారీ కలర్ కాంబినేషన్ బాగుంది, కానీ చాలా పల్చిగా ఉంది, అలాగే చాలా చిన్నగా ఉంది శారీ. ఆమె చూస్తే చాలా హైట్ కూడా ఉంది. ఇంకా నేను కస్టమర్ దగ్గర అయితే శారీ ఓపెన్ చేయలేదు, తర్వాత చేద్దామని ఓపెన్ చేసేటప్పటికి చాలా చిన్నగా ఉంది. ఇంకా అటువంటిప్పుడు ఏం చేస్తాం, సెంటర్ ప్లీట్స్ అన్నవి కొంచెం తగ్గించి అప్పుడు మనము నడుమ దగ్గర కట్టు చిన్న దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆమె ప్రకారం అయితే నేను మామూలుగా మెజర్స్మెంట్ అనేవి తీసేసుకున్నా. పళ్ళు ప్లేట్స్ అలాగే ఇంకా సెంటర్ ప్లేట్స్ ఇన్నేసి పెడతాను అనేది చెప్పేశాను, కానీ సారీ చూసేటప్పటికి చాలా చిన్నగా ఉంది. ఇంకా పళ్ళు ప్లేట్స్ అనేవి మంచిగానే వస్తాయి కదా, చిన్నగున్న పెద్దగున్న, కానీ ఈ సెంటర్ ప్లేట్స్ అనేవి చాలా సారీ తక్కువ అవడం వల్ల తక్కువైనాయి అన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువ పెద్దవి కాకుండా చిన్న చిన్నగా ఎడ్జెస్ చేసినవి పెట్టేశాను. ఇంకా అన్నీ పెట్టేసినాక నేను ఇంకా ఈ పళ్ళు వచ్చేసేటప్పటికి నేను ఎన్ని ఇంచెస్ కావాలి అని అడిగితే మీ ఇష్టం అని చెప్పారు. సో నేనైతే ఒక 5 ఇంచెస్ అలా పెట్టాను. చాలా నీట్గా వచ్చిందండి. ఆమె అయితే మీడియమే ఉంది కాబట్టి 5 ఆర్ 4 బాగా సెట్ అవుతాయి అన్నమాట. నాకు అసలు సారీ కట్టుకోవడానికి రాదు, మీరు ఇలా పెట్టేస్తే డైరెక్ట్ కట్టేసుకోవడమా అని అడిగారు. అవును అని చెప్పాను అనమాట. అయితే అలా చేసేసి ఇచ్చేయండి నాకు, నేను టుమారో వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పింది. సరే మార్నింగ్ వచ్చి పికప్ చేసుకోమని చెప్పాను. అయితే ఇక నైట్ అయితే నేను వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి 2 సారి పవర్ కటింగ్ అయిందన్నమాట. మనకేమైనా పని ఉన్నప్పుడే మనకి ఇటువంటి కరెంట్ పోవడం అటువంటివి జరుగుతాయి కదా. ఇంకా కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి నా వర్క్ ఫినిష్ చేసుకునేటప్పటికి నాకు 1:30 అయిపోయింది. ఎందుకంటే పవర్ కట్ అయిపోయింది. 2 టైమ్స్ ఇవ్వడం తీయడం అలా జరిగిందన్నమాట. ఇంకా మళ్ళీ ఒక పక్క పాప ఎక్కడ లేస్తదాన్ని చూసుకుంటూ, పాప లేచినప్పుడు వెళ్ళి మళ్ళీ పాపని నిద్రపిచ్చి ఈ విధంగా చేసుకునేటప్పటికి ఒక్కసారికైనా నాకు 1:30 అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.